ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మమ పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం నమో సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజల్లు. ప్రత్యక్ష భగవానుడైన ఆ శ్రీ సూర్యనారాయణునికి నమస్కరిస్తూ రథసప్తమి పుణ్య దినం గురించి మనం ఈరోజు వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో సూర్యనారాయణాయ నమః. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుః త్రయమూర్తి దివాకరః. సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగా, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినము త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు అంటారు. దేవుణ్ణి చూడాలంటే ప్రతి ఒక్కళ్ళకి సాధ్యం కాదండి. అఖండ దీక్ష పట్టుదలతోటి, యజ్ఞయాగాదులతోటో తపస్సుతో మాత్రమే ఆ దివ్య దర్శనం పొందగలుగుతాం. కానీ ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ్ణి ప్రతిదినము దర్శించుకునే సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది. అందరూ దేవీ దేవతల్ని మనం డైరెక్ట్గా చూడలేకున్నా ఆ సూర్యనారాయణ్ణి ప్రతిరోజు దర్శించుకునే భాగ్యం మనకి తగ్గుతుంది. అందుకే ఆయన్ని ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడుగా కొలుస్తూ ఉంటాం. అందుకే ప్రాతకాల సూర్య నమస్కారాలు చేయాలి అంటారు. ప్రత్యక్షంగా మనకు కనిపించే భగవానుడు ఆయనే కనుక ఆయనకి నమస్కరించే మన రోజు ప్రారంభించాలి అంటూ ఉంటారు. అదేవిధంగా చూస్తే ఈ శ్లోకంలో మనకి చెప్పినది ఏమిటయ్యా అంటే ఆ సూర్యనారాయణలోనే త్రిమూర్తి స్వరూపంగా ఉంటారంట. ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నం వేళలో మహేశ్వరుడుగా, అస్తకాలే అంటే సాయం సంధ్య వేళలో విష్ణుమూర్తిగా త్రిమూర్తుల యొక్క రూపాన్ని ఆయనలోనే చూడొచ్చు అంటారు. అటువంటి సూర్యనారాయణుడు జన్మించిన పుణ్యతిథి సూర్య సప్తమి అంటారు. అదేనండి, మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ పుణ్యదినమున జన్మించటం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తసప్తీ సప్తమి అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణ తుల్య సా శుక్ల స్మాగస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మాఘఫలం. శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానంగా అరుణోదయ వేళ చేసే స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణాదులు అనేక కోటి రెట్ల పుణ్యఫలాన్ని, ఆయురారోగ్య సంపదల్ని ఇస్తుందంట. చూశారండి, ఒక మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యగ్రహణంలో మనం చేసే అరుణోదయ వేళ చేసే స్నానం కానీ, జపానికి కానీ, అర్ఘ్యప్రదాన తర్పణాదులకి అనేక కోట్ల రెట్ల పుణ్యఫలం ఎలాగైతే లభిస్తుందో అటువంటి ఫలం ఈ రథసప్తమి రోజు మనకి లభిస్తుంది అంటారు. అంతేకాదు ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని, సంపదల్ని కూడా ఇస్తూ ఉంటుందంట. రథసప్తమి రోజున ప్రాతకాలమే లేచి సూర్యునికి ఇష్టమైన అర్కపత్రాలని 2 భుజాలపై తలపై పెట్టుకొని స్నానం ఆచరించాలి అంటారు. అర్కపత్రాలు అంటే తెల్ల జిల్లేడు ఆకులండి. ఎందుకయ్యా తెల్ల జిల్లేడాకుతో స్నానం చేయమన్నారయ్యా అంటే రథసప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణ దిక్కుకి ప్రారంభించి తన పయనాన్ని ఉత్తరాయణ దిశకు మారుస్తూ ఉంటాడంట. అంటే సంక్రాంతి రోజు ఆయన ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ అది మనకి గోచరించేది మాత్రం ఈ రథసప్తమి రోజు నుంచే అంటారు. ఉత్తరం వైపు నుంచి వచ్చే కిరణాలు ఈ అర్క ఆకు ఏదైతే ఉందో ఈ తెల్ల జిల్లేడు ఆకుపైన ఉన్న నూగు పైన పడి దానికి ఔషధ గుణం అనేది వస్తుంది అంటారు. అటువంటి ఔషధ గుణం మనకి కలగాలంటే ఆ ఆకుని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని కానీ, స్నానం కానీ ఆచరిస్తే చక్కటి ఆయురారోగ్యాలు మనకి కలగటమే కాకుండా
చక్కటి ధనలాభం కలుగుతుంది అంటారు. ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే మనిషి ఆయురారోగ్యాలతో ఉంటాడో సంపదలను సృష్టించుకోవడానికి కానీ సంపాదించుకోవడానికి కానీ తగిన శక్తి అతనికి లభిస్తుంది. కనుక రథసప్తమి రోజు అర్క ఆకులతోటి అర్ఘ్యప్రదాన తర్పణాదులు చేసి అర్కపత్రముతోటి 2 భుజాలపై తలపై పెట్టుకొని స్నానం ఆచరించాలి అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు. సప్త మహాసప్త సప్తదీప వసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హస్తి సప్తమి. ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే సూర్యునికి అర్క అనే పేరు అంట. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగిలిన ప్రీతి. ఆయన పేరులో సూర్యుని పేరు యొక్క అర్థం అర్కహ అని అంటారంట. మరి ఈ అర్కపత్రాన్ని కూడా అర్క అనే పిలుస్తారు కనుక ఈ జిల్లేడు అంటే సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్తారు. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయంట. అవి ఈ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకి అనుగుణంగా మనసు సిద్ధపడేలా చేస్తాయంట. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అని, అనేక చర్మ రోగాల్ని నివారిస్తుంది అని చెప్పేసి ఆయుర్వేద గ్రంథాలు కూడా చెబుతూ ఉన్నాయి. స్త్రీలు ఈరోజు జిల్లేడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాదులతో సేకరించి సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలు, ఎండి పిడకలను ఆయన తెచ్చి తులసికోట వద్ద సూర్యభగవానునికి ప్రీతిపటముగా పూజించాలి. సూర్యుని ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసిన పొంగల్ని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి అని చెప్తూ ఉంటారు. సంక్రాంతి రోజు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారు కదండి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఆవు పేడతోటి గొబ్బెమ్మలను చేసి అందులో చక్కగా కూరగాయలని, రేగి పళ్ళని వీటిని పెట్టి ముగ్గు వేసి ఉంచేవాళ్ళు అనమాట. ఆ ముగ్గుని ఏదైతే మనం వేసామో ఆవు దూడలు, లేగ దూడలు ఉంటాయి కదండి, అవి చిన్నవి, అవి వచ్చి ఆ పైన పెట్టినటువంటి కాయగూరల్ని తినేవంట. తిన్న తర్వాత మిగిలిన పిడకలు ఏదైతే మనం పెట్టిన గొబ్బెమ్మలు ఉంటాయో ఆ తెల్లవారుజామున తీసి దాన్ని గోడకేసి కొట్టి పిడకలను చేసేవాళ్ళంట. ఆ పిడకలన్నింటినీ సేకరించి రథసప్తమి రోజు వరకు దాచిపెట్టేవాళ్ళంట. ఆ రథసప్తమి రోజు ఏం చేస్తారయ్యా అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని వండటానికై ఈ పిడకల్ని ఉపయోగిస్తారంట. ఆ పిడకలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి వాటికి నిప్పు వెలిగించి ఆ పొయ్యి పైన చక్కగా ప్రసాదం వండి ఆ పొంగల్ని చిక్కుడు ఆకులు ఉంటాయి కదండి, చిక్కుడు చెట్టు ఆకులు, ఆ ఆకుల్ని ఒక ఇస్తరిలాగా కుట్టి దానిపైన ఈ పొంగల్ని పెట్టి సూర్యునికి నివేదనగా అర్పిస్తారంట. ఇలా చేయటం వల్ల వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసంగా వస్తుంది. ఖగోళపరంగా సూర్యుడు తన సంచారగతిని మార్చుకొని రోజని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి భూమి సూర్యుడికి దగ్గర పడటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. దాని ద్వారా మనకి విటమిన్ డి కూడా ఎక్కువగా లభించి మనకి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవడం ప్రారంభం అవుతాయి. ఈరోజు చేసే స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాలు అధిక ఫలాన్ని ఇస్తాయి అని చెప్తూ ఉంటారు. జన్మాంతరాల్లో మనోవాక్కాయాలతో తెలియక చేసిన సప్త పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మొన్నగవన్నీ ఈరోజు సూర్యనారాయణుని పూజించడం వల్ల అవన్నీ కూడా నశిస్తాయి అని శ్లోకం చెబుతూ ఉన్నది. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజునే రథసప్తమిగా ఎందుకు జరుపుకుంటారు? ఇతర మాసములలో సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనదంట. ఎందుకయ్యా అంటే మన జ్యోతిష్ శాస్త్రం కానీ ఈరోజు మనం పాటించే ఈ క్యాలెండర్ వ్యవస్థ అనేది కూడా సూర్యుడిని బట్టే లెక్కించారు అని చెప్తారు. అది ఏ విధంగానో చూద్దాం. సూర్యుని గమనం 7 గుర్రముల్ని పూనిచ్చి బంగారు రథం మీద సాగుతుంది అని వేదము చెబుతూ ఉంది. హిరణ్యేయాని సవితారాదేన అని తెలుపుతుంది.
సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అనే 2 విధములు. ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనమని, సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుందని, తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభ సూచికగా రథసప్తమి అని పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అందుకే ఈరోజు పవిత్రముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. బా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించటం. అందరూ భారతీయులు. భారతీ అంటే వేదమాత, వేదమాత ఆరాధించిన వారందరూ భారతీయులు. సూర్యుడిని ఆరాధిస్తాం కాబట్టే మనని భారతీయులు అంటారంట. బా అంటే సూర్యకాంతి అంట, రతి అంటే సూర్యుడంట. అంటే సూర్యకాంతితో కూడినటువంటి సూర్యుడిని పూజిస్తాం కనుక మనల్ని భారతీయులు అంటారు అని చెప్తూ ఉంటారు. అదే కాకుండా భారతి అంటే వేదమాత యొక్క పేరుగా చెప్తూ ఉంటారు. ఆవిడ్ని ఆరాధిస్తాం కనుక మనని భారతీయులు అని కూడా అంటూ ఉంటారని పురాణాలు వల్లిస్తూ ఉన్నాయి. సూర్యగ్రహణ తుల్య స శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మసి శీతే పక్షే సప్తమి కోటి పుణ్యద కుర్య స్నానార్ఘ్యదానాభ్య మాయురారోగ్య సంపద అంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానమని, ఆ రోజు అరుణోదయ వేళ చేసిన స్నానం జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులన్నిటి కంటే కూడా కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదల్ని ఇచ్చి, సప్తమి నాడు షష్ఠి తిథి గడియలున్నచో షష్ఠి సప్తమి తిథులు యోగమునకు పద్మమును పేరు. ఈ యోగము సూర్యకు అత్యంత ప్రీతికరమైనదని, ఈ సమయమును 7 జిల్లేడు ఆకులు ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మల్లో చేసిన పాపములన్నీ నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధముగా చెబుతూ ఉంటారు. జిల్లేడాకునికి అర్కపత్రం అని పేరు, సూర్యునికి అర్కహ అని పేరు. అందువలనే సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. 7 జిల్లేడాకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములకు 7 రకములైన వ్యాధులు నశింపజేస్తాయి అని ప్రతీతి. ఈ జన్మలోని జన్మాంతరంలోనూ 2 మానసిక వాచిక శారీరకములు, 3 తెలిసి తెలియక చేసిన 2 కలిసి మొత్తం 7 పాపములు 7 రోగాలకి కారణములుగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం వల్ల నశిస్తాయి అంటారు. రథసప్తమి నాడు బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపములతో సలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి దానము చేయటం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగా రథోత్సవాది కార్యక్రమాలు చూచుచూ కాలక్షేమం చేయాలి అని చెప్తూ ఉంటారు. మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటి అంటే మహాపుణ్యమాసంగా చెబుతూ ఉంటారు. అంటే ఎటువంటి దోషములు లేని మాసము అని, దైవాధీనమైన మాసంగా చెబుతూ ఉంటారు. అంటే పుణ్యకార్యములన్నీ కూడా ఆచరించే మాసం మాఘమాసం అంటారు. అటువంటి ఈ మాఘమాసంలో తప్పులు ఏమీ చేయకుండా చక్కని పనులు చేస్తూ పోతే ఎంతో శుభాన్ని ఇస్తుందంట. అటువంటి శుభం ఈ రథసప్తమితో ఆరంభించాలి అని చెబుతూ ఉంటారు. రథసప్తమి వ్రతము చే సూర్యభగవాని అనుగ్రహము చే ఆయురారోగ్యాది సకల సంపదలు కురిగిన పురాణ ప్రబోధంగా చెబుతూ ఉంటారు. రథసప్తమి వ్రతము మన సాంప్రదాయంలో నిలిచి ఉండుటకు భారతీయులకు చిహ్నముగా చెబుతూ ఉంటారు. ఈ రథం గురించి ఒక పురాణ గాథని చెప్పుకుందాం. భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానములు, విశేషములు, వర్ణనలు ఇవ్వబడి ఉన్నాయి. ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునికి శ్రీకృష్ణుడు ఇలా తెలియచేశాడు. పూర్వము కాంబోజ దేశమని యశోధర్మారుడనే రాజుడు ఉండేవాడు. అతనికి ఉదిమ ముప్పున ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారునికి ఎప్పుడు కూడా రోగములు వస్తూ ఉండేయంట. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు అనేక మంది బ్రాహ్మణులు పిలిచి అడిగాడంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, నీ కుమారుడు పూర్వజన్మన పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టాడు.
లోబి అగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యాడు అని తెలిపారంట. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు: ఏ వ్రత ఫలితమున్న ఇతను నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతం ఆచరించి పాపమును నశించి చక్రవర్తిత్వాన్ని పొందుతాడు అని చెప్పారంట. ఆ వ్రతం ఆచరించిన రాజునికి తగిన ఫలితం కలిగినని రథసప్తమి వ్రత కథ యుధిష్ఠిరుడు కృష్ణుడిని అడిగాను. అదంతా గురించి తెలుసుకుని రథసప్తమి వ్రత కథ గురించి చెప్పమని యుధిష్ఠిరుడు కృష్ణుడిని అడిగాడంట. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానాలను అనుసరించి భూలోకమున్న మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనా ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లా చెప్పాడంట. కాంబోజ దేశమైన యశోవర్తి అయిన చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుతూ ఉన్నారంట. అట్టి కర్మ పరిపాకమయ్యందు వలన కలిగినో తెలియవలసిందిగా ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాడంట. అట్లా అడిగిన రాజుతో, ఓ రాజా, వీరు పూర్వజన్మలో వైశ్యములుగా జన్మించి మిక్కిలి లోభయస్తులై ఉండిరి. అందుచేత వీరిట్టి రూపములకు గురి కావలసిన వారి రోగ నివారణకై రథసప్తమి రోజున జరుగు కార్యక్రమం చూడవలను. ఆ విధంగా ఈ వ్రతము చూచినంత మాత్రానే దాని మహాత్యము చే వారి పాపములు పోవును అని చెప్పాడంట. కానీ వ్యాధితో బాధపడుతున్న వారు కానీ వచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడికి చెప్పగా రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లా చేయవలనో దాని విధానం తెలుపు అని ప్రార్థించాడంట. అందులోకి ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఈ వ్రతము చూచినంత మాత్రానే జడత్వము నశించిపోవును. ఆ రథసప్తమి అని పేరు గల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ రథ ప్రభావము సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత ఫలదానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పాడంట. మాఘమాసము అందలి శుక్లపక్షమున వచ్చే షష్ఠి తిథి దినముగా గృహస్థ ఈ వ్రతము ఆచరించినచో ఈ వ్రతాన్ని మాఘమాస శుక్లమాసమున షష్ఠి తిథి రోజు ఈ విధంగా ఆచరిస్తానని తలంచుకోవాలంట. పవిత్ర జలము గల నదులలో కానీ చెరువునందు కానీ నూతియందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించాలంట. ఇలా ఇలవేల్పులకి కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయముకు పోయి ఆయనకి నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలనంట. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులకు, సేవకులకు బాలికలతో భక్ష్యభోజనాలు ఆరగించవలనంట. అది దినముగా తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారంగలను విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహమునకు నియమ ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలను పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబో ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తం చేయవలసిందిగా వేడుచున్నాను అని పూజించాలంట. తన చేతిలో గల జలమును నీటితో విడవవలనంట. అట్లు నీటిని విడిచిన పెట్టి బ్రాహ్మణులు తాని గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములను ఆచరించి శుచి అయి ఉండవలను అని చెప్పారంట. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్య మల్లికలతో, చిరుగంటలతోని, సర్వోపచారాలతో చేయించి సర్వాంగములను, రత్నములను, మణులతో అలంకరించవలను. బంగారంతో కానీ వెండితో కానీ గుర్రాలని, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకునవలను. వదరబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రజ్ఞులని సౌరశక్తి పారాయణ చేయుచుండు వారిని నిజగృహములను మాత్రమే చేరవలనంట. పిమ్మట తన నిత్యకృత్య ఫలమును పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమునందు మధ్య భాగమున్న రథమును స్థాపించవలనంట. కుంకుమతో, సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతో, దీపమల్లికలతో అలంకరించి అగరధూపములతో పూజించాలి. రథమధ్యమునున్న సూర్యుణ్ణి సర్వసంపూర్ణయ్యకు అర్చన చేయవలను. ధనలోభము చేయరాదు.
లోవి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యముగా అవును అని చెప్పాడంట. దాని ఆవలను మనస్సు నికల్పతంగా పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుకు గల సూర్యభగవాన్ని పుష్పధూప గంధ వస్త్రాలతో అలంకరించి భూషణాద నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యములతో పూజించి ఈ క్రింద విధంగా దివాకర స్తోత్రము చేయవలను అని చెప్పాడంట. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గృహదీప, అపారనిధి, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్త్రాయణ పరాయణ, హర, అచింత విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్పతి, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనను నీ సంపూర్ణ కటాక్షమును చూపము. పై విధంగా మనస్సులో తానే వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థించాలంట. ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యములు చేయవలను. రథసారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, జిల్లేడి పత్రములతో సూర్యభగవాన్ శక్తి కొలది పూర్వం చెప్పినట్టుగా విధముగా పూజించవలను. అందరూ బంగారం వెండితోనే అంటే చేయలేరు కదండి. వాళ్ళ శక్తి కొలది కూడా ఈ పూజను ఆచరించవచ్చంట. ఉన్నవాళ్ళైతే లోబిగా ప్రవర్తించకుండా ఈ విధంగా చేయొచ్చు. లేని వాళ్ళు వాటిని ఒక రూపుగా కానీ, సూర్యభగవానుడు రథం మీద ఉన్నట్టుగా ఒక రూపును తీసుకొచ్చి కానీ, ఒక ప్రతిమను తీసుకొచ్చి కానీ పూజించి దానితో కూడా ఈ విధంగా చేసినా కూడా ఫలితం ఉంటుందంట. మన శక్తి కొలది మనం చేయాలి అని చెప్తూ ఉన్నారు. అలా పూజించి ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలు, మంగళవాద్యాలతో పుణ్యకథలను వినవలను అని చెబుతూ ఉన్నారు. కృష్ణుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విశేషములు చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిని ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు వింటారో వారికి బాణుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదనిచ్చి ఈ విధంగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకున్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయరో వారికి చక్రవర్తిత్వం పొందగలరు అని చెప్పారంట. ఆ విధంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ విధంగా కథ చెప్పాడు అని చెప్తూ ఉంటాయి పురాణాలు. సూర్యభగవానుడు గమనాన్ని మనం జ్యోతిష్ శాస్త్రంతో కూడి చెప్పాం కదా, అది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయంట ఆయన రథానికి. ఆ 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలుగా చెబుతారు. ఈ 7 గుర్రాలని వేద ఛందస్సులు అని కూడా అంటారు. గాయత్రి, తృష్ణన, జగతి, అనుష్టాప, పంక్తి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులు పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుందంట. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజుగానే మనం చూస్తూ ఉంటాం. రథాన్నెక్కే సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని చెప్తూ ఉంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు ఒక రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తే 365 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు, అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కొక్క మాసంగా పరిగణించారు. మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో 12 ఆదిత్యులు ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా పరిశోధకులు కూడా గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోని ఈ 12 ఆదిత్యుల్ని కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పుష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులుగా చెప్తూ ఉంటారు. ఈరోజు సైంటిస్టులు సైన్స్లో మేము అది చేసాం, ఇది చేసాం, అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం అని చెప్తూ ఉంటారు కదా. అటువంటి సైన్స్లో కూడా సూర్యుడు ఒక్కడు కాదు 12 ఆదిత్యులు అని కనుక్కున్నారంట. కానీ మన వేదకాలం నాడే సూర్యుడు 12 ఆదిత్యులు ఉన్నారు అని ఆ 12 ఆదిత్యులకి పేర్లు కూడా చెప్పారండి.
అవే మిత్ర, రవి, సూర్య, భగ, పుష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులుగా చెప్పారు. వీరు ద్వాదశ మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టే ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతి రోజే ఆరంభమైనప్పటికీ రథసప్తమం నుంచి ఉత్తరాయణాన్ని పూర్తిగా గోచరిస్తూ ఉంటుంది. సంక్రాంతి రోజే చెప్పుకుంటాం కదండి ఉత్తరాయణం ప్రారంభం అని. కానీ ఆ ఉత్తరాయణ కాలం అనేది మనకి గోచరించేది మాత్రం ఈ రథసప్తమి రోజు నుంచి అంటారు. ఈ రోజు నుంచి కానీ మనం చూసుకుంటే సూర్యుడు దక్షిణం వైపు నుంచి విముక్తుడై ఉత్తరం వైపు దిశ ప్రారంభం అయినట్టుగా మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవఋషి తర్పణాలని ఇవ్వాలి అని నియమంగా నిర్ణయించారు జ్యోతిష్శాస్త్రజ్ఞులు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి అంటారు. మన మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే ఏవం పుష్పవేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి అనే వాక్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీనికి సంబంధించినయే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు అని చెబుతూ ఉంటాయి. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పగా ప్రసరించాలి. అందుకే వైదిక వాన్మయం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియల్ని చెప్పింది. సూర్యుడు 12 రూపాలు 12 పేర్లతో ప్రకాశించటాన్ని ఆ విరాట్ పురుషుడిగా నేత్రప్రధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి ఉత్తరాయణ పుణ్యకాలంలా ఈ సూర్యకాంతిలో జీవితం సాగటం మహాభాగ్యంగా పరిగణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపసాయపై ఎదురు చూశారంట. ఋగ్వేదంలో 10వ మండలం 85వ మంత్రమే సూర్యుడు పరంగా చెప్పిన గాయత్రీ మంత్రం. రోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తూ ఉన్నది. సూర్యపాసకులు నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారు పెద్దపీట వేశారు. రథసప్తమి నుంచి వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకాశకాంతి సొగసులు సంతరించుకుంటాయి. పంటలు పండగ. సంక్రాంతి తర్వాత అవతరించే రథం పండుగ ఇది. రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు సంచరించగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గులు నడుమ పిడకలు వేసి సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపై పాలు పొంగించడాన్ని సిరులు పొంగుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. అప్పటికే రైతులు ధాన్యరాశులు ఇళ్లకి చేర్చి ఉంటాయి. ఉదయాన్నే ఇంటిల్లపాది స్నానాలు ముగిస్తూ గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్యసహస్రం వంటి స్తోత్రాలు పఠిస్తూ పూజలు చేయటం ఒక ఆచారంగా వస్తుంది. మహావిష్ణువుకి ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడిని దేశ విదేశాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా సూర్యుని యొక్క అనుగ్రహం లభించి అందరూ కూడా ఆయురారోగ్య సంపదలతో సమృద్ధిగా నిండి చక్కని సంతానం, సౌభాగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగృతో దృష్ట్యా యుద్ధయే సంవిస్థితం దైవతస్య సమగమ్య దృశ్యమభాగ్యతో రుణం ఉపగమ్య బ్రవిప్రదాయం అగస్త్య భగవాన్ ఋషి రామ రామ మహావహో సునగహ్యం సనాతనః येन सर्वनारीन् वच्चहे समरे विजयवसिः आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयापहं जपे नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापनाशनं चिन्तशोकप्रशमनम् आयुर्वृद्धिमान्मत् रश्मिमन्तं समद्यन्तं देवासुरनमस्कृतं पूज्यस्य विवस्वन्तं भास्करं भुवनेश्वरं
सर्वदेवात्मको व्यासः तेजस्वीरश्विभावनः एष देवासुरगणानां लोकान् पथिकविस्तभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवस्कन्दप्रजापतिः महेन्द्रो धनात्कालो यमः सोमव्यापां पतिः पितरो वसवः सद्यो यस्वनो मरुतो मनुः वायुर्विष्णुप्रजापानिः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सवितः सूर्यः ककपुषा कविस्तमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेतौ दिवाकरः हरिद्वस्वसहस्रश्च सप्तसप्तिर्मरीचमान् तिमिरोन्मदनशम्भुः तुष्टमार्ताण्डकौंशमान् हिरण्यगर्भशिशिरा तपनो भास्करो रविः अग्निगर्भो आदित्यपुत्रो शङ्खशिशिरनाशनः व्योमनादस्तमो वेदारुग्यजुस्सामपारगाः गणसृष्टिपापं मित्रो विन्द्यविधिप्लवङ्गमः अतिभिमण्डलमृत्यो पिङ्गल सर्वतापसः कविर्विश्वो महातेजो रक्तः सर्वभावोद्भवः नक्षत्रगृहताराणाम् अधिपो विश्वपावनः तेजसामपि तेजस्वी द्वादशात्मनमोऽस्तु ते पूर्वाय गिरये पश्चिमाद्रय नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हरिस्वाय नमो नमः नमो नमो सहस्रांशो आदित्याय नमो नमः नमो उग्राय वीराय सारंगाय नमो नमः नमो पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानच्यदेशाय सूर्यादित्याय वर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय पपसे नमः तमोज्ञाय हिमज्ञाय शत्रुघ्नाय मितात्मने कृतमाज्ञाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकरावय वह्नये विश्वकर्मणे नमस्तमो विघ्नाय रूपेय लोकसाक्षिणे न शक्येश वैभूतं तदेवासृजत प्रभुः पायत्येष तपत्येष पर्वत्येष गविस्तविः एष सप्तेष जागृतिभूषेतु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्राणां वेदश्च कृतवैश्चैव कृतानां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वेश रविप्रभुः ॐ नमो सूर्यनारायणाय नमः सर्वदेवतानुग्रहकटाक्षिद्यर्थं श्रीदेवताभ्यं सर्वदेवताभ्योऽनुग्रहकटाक्षिद्यर्थं सर्वे जनाः सुखिनो भवन्तु स्वस्तिः।